ఏపీలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఆదివారం తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో వైసీపీ బస్సు యాత్ర జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 4.5 ఏళ్ల జగన్ పాలనలో అందిన సంక్షేమ పథకాలను బస్సు యాత్రల ద్వారా వివరిస్తున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు. అయితే ఎన్నో రోజులుగా నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ మూడోసారి కూడా సూలూరుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్యను అధిష్టానం నిర్ణయించిందని, ఇకపై నియోజకవర్గంలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారాలు మానుకోవాలని, లేని పరిస్థితుల్లో ఎంతటి వారైనా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలియజేశారు. సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో జరిగిన బస్సు యాత్ర కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, ఉప ముఖ్యమంత్రులు కె నారాయణస్వామి, అంజద్ బాషా, ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, సూలూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, 3 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సూలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి రాబోయేటటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క సంజీవయ్య గారు పోటీ చేస్తారు అభ్యర్థిగా. నాకు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఈ యొక్క నియోజకవర్గంలో కొంతమందికి నాయకులకి ఏదో కొంత అనుమానం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల రకరకాలుగా కొన్ని ఏదో అభ్యర్థిని మారుస్తారన్నటువంటి విషయం పార్టీ అధిష్టానానికి నేను ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నా. పార్టీలో ఎంతటి వ్యక్తి అయినా కూడా, దయచేసి టపాసులు ఆపాలి కొద్ది నిమిషం, ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా, పార్టీలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ప్రాంతీయ పార్టీలో ప్రతిదీ కూడా, ప్రతి ఒక్కటి కూడా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిందే. ఇంకొక విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాను. కొంతమంది ఇంకా ప్రకటించలేదు కదా అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, ఎక్కడైతే అభ్యర్థులను మారుస్తారో ఆ మార్చే నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తారు. కానీ అన్ని నియోజకవర్గాల్లో, మిగతా నియోజకవర్గాల్లో గతంలో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేశారో, ఏం చేశారో వాళ్ళనే కంటిన్యూ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ముఖ్యంగా కొంతమంది నాయకులు సుధాకర్ రెడ్డి కానీ, శ్రీమంత్ రెడ్డి కానీ, ఆ తర్వాత రామ్మోహన్ రెడ్డి కానీ, జనార్దన్ రెడ్డి కానీ, శేఖర్ రెడ్డి కానీ, ఇక రఫీ కానీ, వీళ్ళందరికీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్టీ యొక్క నిర్ణయం, పార్టీ అధిష్టానం చేసినటువంటి నిర్ణయం, మీరంతా కూడా పార్టీకి క్రమశిక్షణతో అభ్యర్థిని ఎవరినైతే నిర్ణయించారో కిలివేటి సంజీవయ్య గారిని పార్టీ అధ్యక్షులు, ఆయన్ని సపోర్ట్ చేసి గెలిపించాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. క్రమశిక్షణ రాహిత్యంతో మీరు గిరిరెడ్డి మాటలను విని మీరు క్రమశిక్షణ రాహిత్యంతో ప్రవర్తించినట్టయితే ఎంతటి వాళ్ళైనా కూడా చర్యలు తప్పవు అన్నటువంటి విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాను. వీరందరికీ కూడా, వీళ్ళలో చాలా మందికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ షోకాజ్ నోటీస్కి కట్టా సుధాకర్ రెడ్డి గారు, ఆ తర్వాత శ్రీమంత్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి గారు బదులివ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి జవాబు సంతృప్తికరంగా లేదు. పార్టీ క్రమశిక్షణకి వాళ్ళు క్రమశిక్షణతో కలిసి మెలిసి ఆదర్శంతో కలిసి పనిచేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళు మళ్ళీ కూడా ఇంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా
ఈ రోజు నుంచి మళ్ళీ క్రమశిక్షణ రాహిత్యంతో వాళ్ళు కానీ మెలిగినట్లయితే, ప్రవర్తించినట్లయితే తప్పకుండా చర్యలు తప్పవు అని నొక్కి వక్కాణిస్తా ఉన్నాను. మేము ఎప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉండేవాళ్ళు, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మాకు గ్రూపులు లేవు, మాకున్నది ఒకే గ్రూపు, అది జగన్మోహన్ రెడ్డి గ్రూపు. ఒకరు ముందు పెట్టినవాళ్ళు ఎవరైనా రమేష్ కుమార్ యాదవ్ గారు నన్ను చూస్తే ఇంకొకరు చూస్తే ఓట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేస్తారు. ఏ బొమ్మలు లేదంటే నాకు తెలుగు బొమ్మ చూస్తే గొప్ప నాయకులు చెప్పండి. నేను ఇంకొక వేస్తే వాడు అవుతాడు అంటే తప్ప ఎవరు తోపులు కాదు, ఎవరు ఒకరు అంటే కాదు. ప్రజల్లో రాకపోతే ఎమ్మెల్యే చేయాలన్నా లేకపోతే ఎంపీ చేయాలని లేపాల్సింది ప్రజలు. అది జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చెప్పేది. కాబట్టి నాకు తెలుసు కదా, 5 సంవత్సరాల్లో ఎంతమంది 10 కోట్లు 20 కోట్లు ఉంటే కూడా వాడు ఇంకోడు వీడెత్తాడు వడెత్తాడని చెప్పారు. కానీ ఏ ఒక్కరోజు కూడా సంజీవన పోతాడు అని చెప్పి ఒకరి కూడా 2 సంవత్సరాల్లో మాట్లాడాల. ఆ యొక్క నిజాయితీ ఈరోజు 2 సార్లు మీరు గెలిపించారు, 3వసారి కూడా జగనన్న మనిషిగా మీరు ముందుకు వస్తున్నారు. గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి చేస్తా ఉన్నా. వాస్తవమే, ప్రతి ఒక్కరు కూడా 2 సార్లు 3 సార్లు అయితే ఒక 5-6 మంది ఉంటారు, ఉండకుండా ఉండరు. ఎంత తోడుకైనా ఒక 5 మంది ఉంటారు, ఉండకుండా ఉండరు. బాస్గా తప్పలేదప్ప, ఎవరో 5 మంది వచ్చేవాళ్ళ. మనం కూడా ఉంటారు ఒక 5-6 మంది. అట్లా ప్రతి ఒక్కరు ఉంటాడు. అనిల్ కుమార్ యాదవ్ ఉంటాడు, సంజీవన్ ఉంటాడు, ఇంకొకరు ఉంటాడు, ఇంకొకరు ఉంటారు. ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటా, ఎవరైనా వాళ్ళు తోలేశారు అనుకో, మనం మా భాషల మీద తోలేసే దాంతో కొలిస్తే మనంతా సముద్రంలో నీటి చుక్క అంత. ఆయన పడే అవమానాలు, ఆయన పడే కోట్లు, ఆయన ఎంతమంది కట్టగట్టుకొని దించాలా అని చెప్పి రాష్ట్రంలో కట్టగట్టుకున్నారు చూస్తుంటే, వాళ్ళు ఎదిరించే మన నాయకుడు మనం ముందుండంగా మనం ఎంత చిన్నవంత. కాబట్టి అట్లాంటివి ఉంటాయి, ఉండకుండా రాజకీయాలలో ఉన్నా కూడా మీ అందరి బలం, మీ అందరి ఆశీస్సులు, వేదిక మీద ఉన్న నాయకులు, కింద ఉన్న నాయకులు అందరూ కూడా నాకు తెలిసి ఈ ప్రాంతంలో చాలా మందితో నేను కలిసి మాట్లాడుతున్నామండి. నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా సంజీవన మనస్తత్వం తెలుసు. నేను గర్వంగా కూడా చెప్తాను, ఎంతో మంది శాసనసభ్యులు నేను చూశాను, కానీ ఒక మంచి మనసున్న వ్యక్తి, అందరినీ కలుగుతున్న వ్యక్తి. సూర్యుపేటలో గతంలో కూడా చాలా మంది శాసనసభ్యులు వచ్చారు. సాచి జోలు నుంచి లాక్కునే వ్యక్తి సంజీవన కాదు, తాను ఉన్న దాంట్లో పుట్టి ముందు వ్యక్తి సంజీవన. కాబట్టి కొంతమందికి ఆ పట్టణారి వ్యవస్థ పోనవాళ్ళు, లేకపోతే నెత్తి తాండవం చేయాలనుకున్న వాళ్ళు సంజీవన నచ్చకపోవచ్చు. కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ రాజకీయ సామాజిక సాధికార యాత్రలో ఇంకా మనం నెత్తినెక్కి ఎవరైనా ఇంట్లో ముగ్గురు పత్రం చేయాలనుకున్న వాళ్ళు బాధపడింది, దూరం పోవచ్చు, లేకపోతే పొడవాలని పొడవచ్చు. కానీ సంజీవన్న గెలుపు తథ్యం, దాన్ని ఎవరు ఆపలేదు. ఈ రాష్ట్రంలో అందరూ బాగులైపోయారబ్బా. చంద్రబాబు అంట, కళ్యాణ్ బాబు అంట, లోకేష్ బాబు అంట. ఈ బాబులందరూ కూడా కట్టబెట్టుకుని వచ్చినా కూడా మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్కరిని యుద్ధం చేయడం కూడా కష్టంగా ఉంది. మాకు కూడా కట్టగట్టుకుని ఒకేసారి వచ్చేసి 2024లో కట్టగట్టుకుని పెట్టి బంగాళాఖాతంలో మూసేసి మాకు ప్రత్యేకత లేదు, మాకు ప్రజలు లేదు, ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ అని చెప్పి 2024లో ఎందుకు ఆ జగనన్న వెనక సైనికులై అకుంఠిత దీక్షతో మనం ఈ యుద్ధంలో గెలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో మరోసారి నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, ఎవరైతే చిన్న చిన్న మనస్పర్ధలతో ఉన్నటువంటి చిన్న ఎవరైనా నాయకులు ఉన్నా కూడా అన్ని సర్దుబాటు చేసుకుని ఏకతాటి పైన మనం నడవాలని మనస్ఫూర్తిగా మీరందరూ ఒకసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ 2024లో అత్యధిక మెజారిటీతో
ఇదే సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి సంజీవన్ని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ